ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. లేదక్క, ఈ స్వామీజీ అన్నారని కాదు. ఇందాక కారులో వెళ్తున్నప్పుడు కూడా ఎఫ్ఎంలో ప్రముఖ జ్యోతిష్యుడు నా రాశి ఫలాలు చెప్తున్నప్పుడు ఈ వారంలో శుభకార్యాలు తారుమారవుతాయన్నారు. తారుమారవ్వడం అంటే? ఎఫ్ఎం యాంకర్ కూడా ఇదే ప్రశ్న వేసింది. ఈ వారంలో గనక పెళ్లి పెట్టుకుంటే పెళ్లి జరగదు అన్నారు. ఒరేయ్, ఇలాంటి పిచ్చి నమ్మకాలు పెట్టుకుంటే లేనిపోని టెన్షన్లు తప్ప ఇంకేమీ ఉండవు. అయినా మీ పెళ్లి చేయించేది మీ జాతకము విగ్రహాలు కాదు, మమ్మీరా. తననుకున్నది జరిగి తీరుతుంది. నువ్వు ఈ విషయాన్ని లైట్ తీసుకో. సాన్విక, ఒకవేళ పల్లవి వల్ల ఈ పెళ్లి ఆగే అవకాశం ఉందంటావా? ఒరే ఒరే ఒరే, ఆగు. ఎందుకు అంతగంతులేస్తున్నావు? ఆనందం ఆనందం నానమ్మా. స్వామీజీ ఏమన్నాడో చూసావు కదా. అక్షతకు నాకు కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించాడు. అన్నయ్యకి మాత్రం అలా ఆశీర్వాదం ఇవ్వలేదు. అంటే వాళ్ళిద్దరికి కాదు, మా ఇద్దరికి పెళ్లి జరుగుతుందని కదా అర్థం. చంటి చంటి, మెల్లగా మాట్లాడు. ఎవరైనా విన్నారంటే కొంపలు అంటుకుంటాయి. లేదు ఫ్రెండు, నువ్వు అక్షతకు నాకు పెళ్లి జరిపిస్తానని మాటిచ్చావు. ఈ మాట పరమేశ్వరుడు కూడా విన్నట్టున్నాడు. అందుకే ఆయన కూడా అదే డిసైడ్ చేసి స్వామీజీతో అనిపించాడు. ఇప్పటి వరకున్న భయం ఇక నాకు పోయింది ఫ్రెండు. రేయ్, ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు? ఏంట్రా? అంటే స్వామీజీ వీడికి కూడా పెళ్ళవుతుందన్నారు కదమ్మా, అందుకే ఆనందపడిపోతున్నాడు. పెళ్ళి? ఆ, అవునక్క. స్వామీజీ అనటం కాదు, ఇంట్లో మా మమ్మీ అనుకుంటేనే ఏ శుభకార్యమైనా జరుగుద్ది. మంచిదే కదా. నీకు కూడా మంచి జరగాలంటే నువ్వు మంచిగా ఉంటే బాగుంటుంది. తనేం చేసిందమ్మా? తను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి డౌట్ కొడుతూనే ఉంది బామ్మా. అంటే నువ్వు ఈ పెళ్ళి ఆపడానికి ట్రై చేస్తున్నావేమో అని. నీకెవరు చెప్పారు?